ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. తరల ఉంచినట్లయితే, మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ఈ ఉదయ కాలమున నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము వినిచుండగా నీ వాక్యము మా హృదయములో ఉంటున్న మలినమును తొలగించి నీ ప్రియ కుమారులుగా నీ ప్రియ కుమార్తెలుగా నేను మేము నడిచే ధన్యత నీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయమని, ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని బలపరచమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నామా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, చాలా శ్రేష్టమైన మాట. మన అందరం కూడా ఈ మాటను మన హృదయంలో మనం భద్రపరుచుకోవాలి. ఈ యొక్క మాటను ఇద్దరు భక్తులు మాట్లాడుచున్నారు. ఒకటి పేతురు భక్తుడు కూడా ఇదే మాటలు మాట్లాడుతున్నాడు, అలాగే అపోస్తలుడైన పౌలు కూడా ఇదే మాటను మాట్లాడుతున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలోను, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలోను, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఈ మాటలు ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నారు. ఏమనంటే, ప్రభు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల వినివారికి మేలు కలుగునట్లు మీ నోట నుండి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏది మీ నోట రానివద్దు. పరిశుద్ధాత్మని దుఃఖపరచవద్దు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు కనుక అట్టి గొప్ప రక్షణను చివరి వరకు మీరు కాపాడుకోండి అని ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నారు. అది మన బలహీనత ద్వారా పరిశుద్ధాత్మను మనం బాధ పెట్టేవారుగా ఉంటున్నాం, బాధపరుస్తూనే ఉంటున్నాం. ప్రభు మనతో ఈనాడు వీటిని విసర్జించండి, నాకు దగ్గర అవ్వండి, వాటిని విసర్జించండి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరు భక్తుల ద్వారా మనలను హెచ్చరిస్తున్నారు. సరైన మార్గంలో ఉండమని ప్రభు మనకు ఒక బోధను ఆయన మనకి ఈ ఉదయ కాలమున తెలియపరుస్తున్నారు. ఏంటి ఆ యొక్క సమస్తమైన మనలో ఉన్న శరీర క్రియలు ఏమని ఉన్నాయని మనకి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుండి కూడా శరీర క్రియలు ఉన్నాయి, దేవునికి దగ్గర కాకుండా చేసేవి. ఏమనంటే, ఇప్పుడు ఇక్కడ మనం ధ్యానించినటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31 ప్రకారంగా, కొలస్సీయులకు రాసిన పత్రిక 3:8 ప్రకారంగా మనం చూస్తే సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు, అలాగే క్రోధము, అల్లరి, కోపము, వీటిని మీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండండి. మన ఎడల ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ కలిగి ఉన్నారు. అటువంటి ప్రేమను మీరును కలిగి ఉండండి. యేసయ్య మనల్ని ఎలాగైతే క్షమించారో అలాగే మనం కూడా ఇతరులను క్షమించే వారిగా ఉండాలి, ఇతరులను ఆదరించే వారిగా ఉండాలి, ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి. కానీ మనం అలా ఉండట్లే. శరీర క్రియల ద్వారా రోజు రోజుకి మనం దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. మరి ముఖ్యంగా మనలో దూషణ మాటలు ఎక్కువైపోతున్నాయి. దూషణ మనలో అనుకుంటున్నాం, వాళ్ళు ఇలాగే వీళ్ళు ఇలాగని. తెలియకుండానే నోటి నుండి అపవిత్రమైన మాటలు మనకి వచ్చేస్తున్నాయి. ఏదేదో మాట్లాడేస్తూ ఉన్నాం. ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. మనం మాట్లాడేటప్పుడు ఎదుటివారి పరిస్థితి ఏంటో కూడా ఆలోచించి మనం మాట్లాడాలి. నేను కూడా మొన్న ఇలాగే మాట్లాడాను. ఏంటి ఇంత చేశాము, నన్ను ఇన్వైట్ చేయలేదేంటి అని హృదయంలో కాస్త దూషణగా, ఏంటి అలా అంతేనేమో అని వారిని చిన్న చూపు చూసి మాట్లాడాను. వారు తర్వాత ఎప్పుడైతే వారు బిజీలో వారు ఉన్నారు, వారి యొక్క పనుల్లో వారు బిజీగా ఉన్నారు, అంత పిలవాల్సిన పనేమీ లేదు. కానీ వారు కుటుంబ సమేతంగా వచ్చి నా ఇంటికి వచ్చినప్పుడు వారి యొక్క పెద్దరికాన్ని చూసి నేను సిగ్గుపడ్డాను. వెంటనే నా చెంప మీద కొట్టినట్లు అనిపించింది. వారి పెద్దరికాన్ని వారు చూపించుకున్నారు, నేనే సిగ్గుపడ్డాను. అలా నా హృదయంలో దూషణ చేయటం వల్ల నేను అనుకున్నాను, నేనెంత ఐడెంటిటీ కోరుకున్నానా అని మనసులో సిగ్గుపడ్డాను. మనం ఎప్పుడు కూడా అటువంటి ప్రయారిటీని కోరుకోకూడదని
నేను వెంటనే సెట్ అయ్యాను, సరిచేయబడ్డాను. మరలా అటువంటి ప్రయారిటీస్ని ఎప్పుడు మనం కోరుకోకూడదు. ఇతరుల యొక్క వారి బిజీ ఏంటో మనం కూడా ఆలోచించాలి కదా. నేను వెంటనే సెట్ అయ్యాను, నేను అటువంటిది కూడా నా హృదయం నుంచి తీసివేశాను. మనం అనుకుంటాం, ఒక మాటే కదా, 2 మాటలే కదా అని మనం సమర్థించుకుంటాం నా ప్రియ సహోదరి సహోదరుడు. కానీ మనం మాట్లాడే ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత ఉంది మనకి. దావీదు అంటాడు 141 కీర్తన 3వ వచనంలో, యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమున కాపు పెట్టుము అంటాడు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది మన హృదయంలో తలంచే మాట అయినప్పటికీ కూడా ఈ ఆలోచన నాకెందుకు వచ్చిందని మనం వెంటనే సరిచేయబడాలి. ప్రభువుని క్షమాపణ అడగాలి. మనం ఎప్పుడు కూడా మన నోరే కదని మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కూడా అది అంత మంచిది కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా. వ్యర్థమైన మాటలకు మనం చాలా దూరంగా ఉండాలి. వ్యర్థమైన మాటలంటే బూతులు తిట్టడమే కాదు, వ్యర్థమైన మాట ఎదుటి వారిని హృదయంలో దూషణ చేయటం కూడా అది వ్యర్థమైన మాటే అవుతుంది. మన హృదయంలో దూషిస్తే చాలు, అప్పుడే మన ఆత్మీయ స్థితిలో మనం దిగజారిపోయాం. కనుక క్రీస్తు బిడ్డలుగా మన నోటిని మనం ఆత్మీయ యాగంగా వాడాలి. మనం ఎప్పుడైతే కృప కలిగిన మాటలు మాట్లాడతామో అది వినేవారికి జీవాన్ని ఇస్తుందంట. అటువంటి మాటలు మాట్లాడాలి. జీవ మరణములు నాలుక వశమనే వాక్యం అయితే ఉంది. అజ్ఞానంతో, కోపంతో, వదరబోతుతనంతో మాట్లాడేటప్పుడు మన పరిస్థితిని బట్టి మనం మాట్లాడేస్తూ ఉంటాం. వారు ఏ స్థితిలో ఉన్నారో మనం ఆలోచన చేస్తుంటాం, స్పీడ్గా మాట్లాడేస్తూ ఉంటాం. అది చాలా భయంకరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితి మనం ఎవరూ కూడా దిగజారకూడదు. అటువంటి పరిస్థితిలో ఎవరూ కూడా ఉండకూడదు. జాగ్రత్త. ఒకవేళ మీలో కానీ అట్లా ఉండుంటే ఈరోజే మనం సెట్ అవుదాం. దేవుని యొక్క మహాకృపను పొందుకుందాం. మన నోటి నుంచి ఎప్పుడు కూడా కృపాసహితమైన మాటలు, ఇతరులను అర్థం చేసుకొని వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని కూడా అర్థం చేసుకుంటే అది చాలా మేలుకరము. మనం మాట్లాడే ప్రతి మాట జీవము గల మాటలే మన హృదయంలో నుంచి, మన యొక్క నోటిలోంచి రావాలి. అట్టి మాటలు వారికి దీవెన, మనకి దీవెన. ఈ కొద్ది మాటలు మనందరి జీవితంలో నెరవేర్చి ప్రభు అయిన మార్గంలో మన అందరినీ సన్మార్గంలో నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.